మరి మీరు అంటే మీ పార్టీ టీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. టీఆర్ఎస్ అంటేనే కొంత యాప్ట్‌గా ఉంటుంది అందరికి కూడా అది. సో, లాస్ట్ 2022లో అనుకుంటా బీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత మీరు కొంచెం వెనకంజలో వేశారని చెప్పి ప్రజలు అంటున్నారు. సో, అని అనుకుంటున్నాం మేము కూడా. నేను కూడా కామన్ మ్యాన్‌గా అనుకుంటున్నాను. మరి రజతోత్సవ సభ అయితే అది బీఆర్ఎస్ అయితేనేమో చూసుకుంటే 3 సంవత్సరాలు, మరి టీఆర్ఎస్ అయితేనేమో 2000 సంవత్సరంలో ఆవిర్భవించింది. సరే, అది ఒక ఉద్యమ పార్టీ నుంచి అదంతా నేను ఇంట్రోలో చెప్పినట్టయితే అది దానికున్న చరిత్ర. మరి కాంగ్రెస్ పార్టీనైతే మరి టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అంటే మీ అధికారం కోల్పోయాము అనేటువంటి భావేత్వంతో మాట్లాడారా? ప్రజలకి ఏదో అన్యాయం జరిగిపోతుందని అనుకున్నారా? లేదా ప్రజలు కొంతమంది వచ్చి మిమ్మల్ని కలిసి మరి ఈ ప్రభుత్వం బాలేదని ఏమైనా అర్జీలు పెట్టుకున్నారా? ఏం జరిగింది? ఏం చెప్తారు మీరు? ఏమి జరిగినా గూడా నిన్న 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మా పరిపాలన పోయి కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత ప్రజలకు మా నాయకులు, ప్రజానాయకులు, వ్యవస్థాపక అధ్యక్షులు, భారతదేశంలోనే రాజకీయవేత్తల్లో పేరెన్నికైనటువంటి ప్రపంచ స్థాయి నాయకుడు మా కేసీఆర్ గారికి ప్రజలకు మధ్యలో కొద్దిగా ఈ అగాధం ఏర్పడ్డది. అగాధం ఏందయ్యా అని అంటే ప్రజలు ఒకటి తెలిస్తే ఒకటి జరిగింది, తాను ఒకటి తెలిస్తే ఒకటి జరిగింది అనే ఒక ఆలోచన విధానం కన్ఫ్యూజన్ క్రియేషన్లో ఉండింది. అయితే అది దాదాపుగా మరి కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అంటే ఆయన అధికారాన్ని కోల్పోయాడు అనే బాధ ఎప్పుడు పడలేదు. అధికారం ఆయనకేం కొత్తగా ఏం కాదు. రాజీనామాలు చేసి మళ్ళీ ఎన్నికలు పెట్టి తెలంగాణ వాదాన్ని ఒక ఊపు మీద తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కాబట్టి ఆయనకు అధికారం అనేది కొత్త కాదు. అయితే అందులో భాగంగా ఆయన అధికారాన్ని కోల్పోయాడనే బాధ కంటే అభివృద్ధి చెందుతున్న తెలంగాణను నా ప్రజలే వాళ్ళ కళ్ళతో, వాళ్ళ వేళ్ళతో వాళ్ళ కళ్ళను పొడుచుకున్నట్టు అయిపోయింది అనే బాధనే తప్పిస్తే ఆయనకు వేరేది